అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తను ప్రకటించిన కేంద్రం. ఇన్కమ్ ట్యాక్స్ భారీగా తగ్గింపు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా యూజ్ అయితే అవ్వబోతుంది. ఉద్యోగ వర్గాలకు కేంద్రం ఊరట. ఆదాయపు పన్ను తగ్గించే యోజన, మధ్యతరగతి ప్రజల వద్ద డబ్బు మిగిలేలా ఆర్థిక విధానాలు, బడ్జెట్పై కొనసాగుతున్న కసరత్తు. బడ్జెట్పై ఇక్కడ మోదీ 3.0 ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టబోతున్న కొత్త బడ్జెట్లో ఉద్యోగ వర్గాలు, వేతన జీవులకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు ప్రకటించనుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. క్రింది స్థాయి స్లాబుల్లో ఉన్న వారికి ప్రయోజనం కలిగించేలా పన్నులు తగ్గించే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నాయి. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టడం కన్నా మధ్యతరగతి వర్గం ప్రజల చేతుల్లో 4 డబ్బులు ఉండేటట్టు చూసి తద్వారా ఆర్థిక ప్రగతికి దోహదపడాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఆదాయపు పన్ను భారం తగ్గితే ఆ రూపంలో ఆదాయ సొమ్ముతో వస్తువులు కొనుగోలు చేస్తారని, దాని ద్వారా ఒకదాంతో మరొకటి ముడిపడి ఉండి ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని అంచనా వేస్తుంది. ప్రస్తుతం వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉంటే 50 ఆదాయపు పన్ను చెల్లించాల్సి అయితే ఉంది. అది స్లాబ్ల వారీగా పెరుగుతుంది. 15 లక్షలకు చేరుకుంటే పన్ను 30% పెరుగుతుంది. ఆదాయం 5 రెట్లు పెరిగితే పన్ను స్లాబ్ మాత్రం 6 రెట్లు పెరుగుతుంది. ఈ పెరుగుదలలో హేతుబద్ధత లేదని, స్లాబులు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. జూలైలో ప్రవేశపెట్టబోతున్న 2024-25 బడ్జెట్పై ఆర్థిక మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ కసరత్తు ప్రారంభించారు. మంగళవారం రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాతో చర్చలు జరపబోతున్నారు. ఈ నెల 20న పారిశ్రామిక వర్గాలతో భేటీ అయ్యి సలహాలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 3 క్రిమినల్ చట్టాలను జూలై 1వ తేదీ నుంచి అమల్లో తీసుకురానున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. ఈ విషయంలో పునరాలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు. ఐపీసీ, సిఆర్పి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 చట్టాల స్థానంలో కేంద్రం కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.